ఇది ఆక్స్ఫోర్డ్ కాంపాక్ట్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ ఇది సప్లై చేసింది. గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సప్లై చేసింది. ఈ 309 పేజీలు అధ్యక్ష. గాడ్ అంటే ది వన్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్, జూస్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేడ్ ఇన్ ది వరల్డ్. ఎంత దారుణమో చూడండి అధ్యక్ష. దేవుడు అంటే కేవలం ఇస్లాములు, క్రైస్తవులు, యూదు మతస్థులు నమ్మే ప్రార్థన గాడ్ ని గాడ్ అంటారట. మరి నా రాముడు, నా కృష్ణుడు, నా వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో దేవుడు కాడా అని సూటిగా ప్రశ్నిస్తుంది. ఇప్పుడు మన దగ్గర 2 డిక్షనరీలు ఉన్నాయి. ఒకటి జగనన్న విద్యా కానుకలో భాగంగా విద్యార్థులకు ఉచితంగా ఇస్తున్నటువంటి పుస్తకం ఇది. దీంట్లో గాడ్ అనే అర్థము ఏమిచ్చాడు అనేది మనం ఒకసారి చూద్దాం. గాడ్ ఈ విశ్వాన్ని సృష్టించాడని ఇస్లాము, క్రైస్తవ మరియు యూదా మతస్థులు నమ్మి ప్రార్థించే దైవం గాడ్. అలాగే గాడ్ పేరెంట్ తెలుగులో ఏమిచ్చాడు అర్థము పిల్లలను పెంచి పెద్ద చేసి చదివించి వారిని క్రీస్తు మతంలో దీక్షితులను చేసే వ్యక్తి ధర్మపిత. అలాగే ఇది మార్కెట్ లో కొనుక్కొచ్చినటువంటి పుస్తకము. అదే పుస్తకం మార్కెట్ లో కొనుక్కొచ్చినటువంటి పుస్తకం. దీంట్లో ఏం అర్థం ఇచ్చాడు అనేది ఒకసారి మనం చూద్దాం. గాడ్ కి గాడ్ ఈ విశ్వాన్ని సృష్టించాడని ఇస్లాము, క్రైస్తవ మరియు యూదా మతస్థులు నమ్మి ప్రార్థించే దైవం గాడ్. అలాగే గాడ్ పేరెంట్ పిల్లలను పెంచి పెద్ద చేసి చదివించి వారిని క్రీస్తు మతంలో దీక్షితులను చేసే వ్యక్తి ధర్మపిత. ఈ 2 ఒకే రకమైనటువంటి అర్థం.